హలో ఫ్రెండ్స్, భారతదేశం అగ్ని-6 క్షిపణిని అభివృద్ధి చేయాలని ప్రపంచం కోరుకోవడం లేదు. మిత్రులారా, మీరు మాధవన్ సినిమా రాకెట్రీని చూసుంటారు. ఇది శాస్త్రవేత్త నంబి నారాయణ్ను భారతదేశం కోసం పనిచేయకుండా నిరోధించడానికి ఒక విదేశీ శాస్త్రవేత్త లేదా ఏజెన్సీ ద్వారా అతన్ని ఎలా రూపొందించారో వర్ణిస్తుంది. వివిధ దేశాలు ఇతర దేశాల రక్షణ ప్రాజెక్టులను విధ్వంసం చేయడానికి తరచుగా ప్రయత్నిస్తాయి. ఇటీవల డిఆర్డిఓ శాస్త్రవేత్తలు హనీ ట్రాప్ కుంభకోణంలో చిక్కుకున్నారు. ఇది గణనీయమైన పరువు నష్టం కలిగించింది. కాలానుగుణంగా శత్రు దేశాల బృందాలు లేదా ఏజెన్సీలు దేశాల సైనిక లేదా రక్షణ కార్యక్రమాలకు హాని కలిగించడానికి సాధ్యమైనంత ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. అగ్ని-6 క్షిపణి కార్యక్రమం భారతదేశం యొక్క రక్షణ ఆయుధగారంలో ఒక కిరీటం. భారతదేశాన్ని ప్రపంచ ముప్పుగా మార్చగల కిరీటం. మేము ఇక్కడ సరైన పదాన్ని ఉపయోగించాలంటే ప్రపంచం ముప్పు అని చెప్పొచ్చు. భారతదేశం చాలా శాంతియుత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల పరిధితో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ సాంకేతికత ప్రపంచ అవగాహనను గణనీయంగా మార్చగలదు. ఇప్పుడు మీరు అడగచ్చు, MIRV అంటే ఏమిటి అని. ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ని సూచిస్తుంది. దీని అర్థం ఒక క్షిపణి అనేక ఆయుధాలను మోహరిస్తుంది, అనేక చిన్న క్షిపణులను విడుదల చేస్తుంది. ఒక్కొక్కటి దాని స్వంత అణు వార్ హెడ్ తో ఉంటాయి. ఒకే క్షిపణిని ప్రయోగించినప్పుడు అది తన లక్ష్య ప్రాంతాన్ని చేరుకోగలదు. అలాగే అనేక వార్ హెడ్లను విడుదల చేయగలదు. అవి స్వతంత్రంగా కదిలే ప్రక్షేపాలుగా పనిచేస్తాయి. వాటన్నింటికీ అణు మరియు వాటిని హైపర్సోనిక్ వేగంతో అడ్డుకోవటం చాలా కష్టం. అవును మిత్రులారా, అగ్ని-6 క్షిపణి దాని టెర్మినల్ హిట్టింగ్ దశలో హైపర్సోనిక్ గా మారుతుంది. అంటే ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో శత్రువును తాకుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ క్షిపణులను అడ్డగించడం దాదాపు చాలా అసాధ్యం. ఫలితంగా అనివార్యమైన విధ్వంసం కూడా ఏర్పడుతుంది. ఒక దేశం అటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని 12,000 కిలోమీటర్ల పరిధితో కలిగి ఉంటే అది తన పరిధిలో ఉన్న అన్ని అగ్రరాజ్యాల దేశాలను కలిగి ఉంటుంది. ఈ దేశాలు తమపై ఎప్పుడైనా దాడి చేయగల క్షిపణిని కోరుకోవు. ముఖ్యంగా MIRV సాంకేతికతతో కూడింది. భారతదేశం అగ్ని-6 ని పరీక్షించిన వెంటనే ఆ సమయంలో భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ సంబంధాలను బట్టి అది ముప్పుగా భావించవచ్చు. ఇప్పుడు భారతదేశం అగ్ని-6 ని అభివృద్ధి చేయడాన్ని ప్రపంచం ఎందుకు కోరుకోవటం లేదనే దాని గురించి చర్చిద్దాం. మొదటి కారణం వ్యూహాత్మక బ్యాలెన్స్ ఆందోళనలు. చెప్పినట్లుగా అగ్ని-6 12,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పొరుగు దేశాలు మరియు USA, రష్యా వంటి ప్రపంచ శక్తులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా భావించవచ్చు. అలాగే భారతదేశానికి అనుగుణంగా వ్యవహరించవచ్చు. రెండవ కారణం ఆయుధ పోటీ భయం. ఒక దేశం పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తే పొరుగు దేశాలు కూడా ఈ రేసులో చేరతాయని, ఈ ప్రాంతంలో ఆయుధాలు గణనీయంగా పెరుగుతాయని ప్రపంచ అగ్రరాజ్యాలు విశ్వసిస్తున్నాయి. దక్షిణాసియాలో ముఖ్యమైన దేశంగా ఉన్న భారతదేశం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ICBMలను అభివృద్ధి చేస్తే పొరుగు దేశాలన్నీ రేసులోకి లాగబడతాయి. పాకిస్తాన్ పోటీలో చేరడానికి ప్రయత్నిస్తుంది. అలాగే చైనా ఇప్పటికే దీనిని ముప్పుగా భావించి ప్రతిఘటనలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఈ ప్రాంతంలో ఆయుధ పోటీ గురించి భయానికి దారితీస్తుంది. ఇక మూడవ కారణం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT యొక్క పరిశీలన. అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన NPTపై భారత్ సంతకం చేయలేదు. ప్రపంచం మరింత ఆయుధాలు లేదా అణ్వాయుధాలను తయారు చేయడానికి పోటీ పడే దేశాలను కలిగి ఉన్న విస్తరణ రేసును కోరుకోవటం లేదు. ఒక దేశం NPTపై సంతకం చేసినప్పుడు దాని సైనిక మరియు రక్షణ సామర్థ్యాల అభివృద్ధిని పరిమితం చేయడానికి కట్టుబడి ఉంటుంది. భారతదేశం యొక్క చర్యలు NPT యొక్క భావాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇది కొత్త ఆయుధ పోటీకి దారితీసే అవకాశం ఉంది. దౌత్య సంబంధాలు కూడా మారవచ్చు. అటువంటి క్షిపణులను అభివృద్ధి చేయడం వల్ల భారతదేశం యొక్క అభివృద్ధి చెందిన వ్యూహాత్మక సామర్థ్యాన్ని తమ స్వంత భద్రతకు ముప్పుగా భావించే ప్రధాన శక్తులతో భారతదేశం యొక్క దౌత్య సంబంధాలను మార్చవచ్చు. ఈ అవగాహన దౌత్య సంబంధాలకు హాని కలిగించవచ్చు. చివరగా భద్రత గందరగోళంగా ఉంది. ఈ పదం భారతదేశం యొక్క అగ్ని-6 క్షిపణి వంటి ఒక దేశం యొక్క రక్షణ చర్యలను పొరుగు శత్రు దేశాలు ముప్పుగా భావించే పరిస్థితిని వివరిస్తుంది. భారతదేశం అగ్ని-6 తన భద్రతకు అవసరమైందిగా భావించినప్పటికీ ప్రత్యేకించి అణుదాడి జరిగినప్పుడు రెండవ సమ్మె కోసం
పొరుగు దేశాలు దానిని ముప్పుగా భావించి దానిని ఎదుర్కోవటం ప్రారంభించవచ్చు. ఈ అవగాహన భద్రతా గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ ఒక దేశం యొక్క రక్షణ చర్యలు మరొక దేశం ప్రమాదకర బెదిరింపుగా పరిగణించబడతాయి. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ వంటి దేశాలు మరిన్ని ఆయుధాలను నిర్మించడానికి మరియు నిల్వ చేయడానికి పోటీ పడే ఆయుధాల సమీకరణ యొక్క దుర్మార్గపు చక్రాన్ని ప్రారంభించవచ్చు. ఈ ఆయుధాల నిర్మాణాన్ని నిరోధించడానికి భారతదేశం అగ్ని-6 ని అభివృద్ధి చేయకూడదని ప్రపంచం భావిస్తోంది. అయితే భారతదేశం మొదట తన స్వంత భద్రత మరియు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆపై ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇది ముక్కుసూటి విషయం. కానీ మిత్రులారా, అగ్ని-6 ప్రపంచానికి ముఖ్యమైన ముప్పుగా పరిగణించబడుతుందనేది నిజం. అలాగే దీనికి కూడా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం దాని పరిధి. ఇది 8,000 నుంచి 12,000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తుంది. చాలా ముఖ్యమైన అంశం దాని పేలోడ్ సామర్థ్యం. ఇది గణనీయమైంది. ఇది బహుళ స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకోగల రీఎంట్రీ వాహనాలను తీసుకెళ్లగలదు. ప్రతి ఒక్కటి అణు వార్ హెడ్లను కలిగి ఉంటుంది. MIRV సాంకేతికత కారణంగా ఈ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. ఇది బలీయమైన వ్యూహాత్మక ఆయుధంగా మారుతుంది. అదనంగా ఇది రింగ్ లేజర్, గైరోస్కోప్, RLG మరియు ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ INS-తో సహా అధునాతన నావిగేషన్ సిస్టమ్ను కలిగి ఉంది. ఈ వ్యవస్థలు దాని గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోవటానికి మరియు మెరుగైన ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాలను ఛేదించడానికి సహాయపడతాయి. RLG మరియు INS సామర్థ్యాలతో ఇది వ్యూహాత్మక నిరోధంగా పనిచేస్తుంది. భారతదేశం యొక్క అణు నిరోధక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది 2వ స్ట్రైక్ సామర్థ్యాన్ని కలిగి ఉండి, అంటే భారతదేశం అణువాయుధాలతో దాడి చేయబడితే అది ప్రతీకార దాడిని నిర్ధారిస్తూ అగ్ని-6తో ప్రతిస్పందించగలదు. ఇది భారతదేశం యొక్క అణుత్రయంలో భాగం. అలాగే ప్రపంచవ్యాప్త పరిధిని అందిస్తుంది. అలాగే భారతదేశాన్ని దాని శత్రువులకు ప్రపంచ ముప్పుగా మారుస్తుంది. సాంకేతికంగా అగ్ని-6 గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రపంచ రక్షణ మరియు నిరోధంలో భారతదేశ స్థానాన్ని పటిష్టం చేస్తుంది. ఇది భారతదేశ రక్షణ పరిశ్రమ యొక్క బలం మరియు స్వావలంబనను ప్రదర్శిస్తుంది. అగ్ని-6 క్షిపణి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడుతోంది. ఇది భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంచుతుంది. అగ్ని-6 ధ్వని కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో లేదా మ్యాక్ 5 వేగంతో ఎగురుతుందని, దీనిని హైపర్సోనిక్ క్షిపణిగా మారుస్తుందని ఊహించబడింది. అయితే ఇది పరీక్షించబడే వరకు దాని ఖచ్చితమైన వేగం వ్యూహాత్మకంగా ఉంటుంది. క్షిపణి అనేక స్టెల్త్ సాంకేతికతలను కలిగి ఉంది. ఇందులో రాడార్ గుర్తింపును తప్పించుకోవడానికి సహాయపడే అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు ఉన్నాయి. దీని అర్థం ఇది శత్రు రాడార్లకు కనిపించదు. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లతో సహా ఇది శత్రు గగనతలంలోకి చొచ్చుకుపోవటానికి మరియు దాని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించడానికి అనుమతిస్తుంది. అగ్ని-6 శత్రు వ్యతిరేక బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను నిర్వీర్యం చేయగల అధునాతన ప్రతిఘటన వ్యవస్థలను కలిగి ఉంది. ఈ వ్యవస్థలు డికాయ్లను మోహరిస్తాయి లేదా ఇంటర్సెప్టర్ క్షిపణులను గందరగోళానికి గురి చేయడానికి మరియు తప్పించుకోవడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించగలవు. అగ్ని-6ని అడ్డగించడం లేదా నాశనం చేయడం కష్టతరం చేస్తుంది. అదనంగా అగ్ని-6 భూమి, గాలి లేదా సముద్రం నుండి సరళంగా ప్రయోగించబడుతుంది. భారతదేశం యొక్క అణుత్రయాన్ని పూర్తి చేస్తుంది. ఇది ఖచ్చితమైన మార్గనిర్దేశక సాంకేతికతను కలిగి ఉంది. GPS మరియు నావల్ సీ నావిగేషన్ సిస్టమ్ వంటి స్వదేశీ సిస్టమ్స్ ఉపయోగించి ఖచ్చితమైన సమ్మెలను నిర్ధారిస్తుంది. క్షిపణిని స్వయంచాలక వ్యవస్థలను ఉపయోగించి కూడా ప్రయోగించవచ్చు. దాని కార్యాచరణ సౌలభ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. మొత్తం మీద అగ్ని-6 క్షిపణి అభివృద్ధి రక్షణలో భారతదేశం యొక్క సాంకేతిక పురోగతిని మరియు అత్యంత అధునాతన మరియు వ్యూహాత్మకమైనటువంటి ముఖ్యమైన ఆయుధాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అగ్ని-6 క్షిపణి దాని అధునాతన స్వయంచాలక వ్యవస్థలతో మానవ తప్పిదాలను తగ్గిస్తుంది. అలాగే వేగవంతమైన ప్రతిస్పందన సమయాన్ని నిర్ధారిస్తుంది. శత్రుదాడి జరిగినప్పుడు ముప్పును తటస్థం చేయడానికి వెంటనే దాన్ని సక్రియం చేయవచ్చు. ఈ స్వయంచాలక వ్యవస్థలు అగ్ని-6ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అత్యంత ముఖ్యమైన ఆందోళన కలిగించే వాటిలో భాగంగా ఉన్నాయి. ఇది భారతదేశానికి కీలకమైన రక్షణ యంత్రంగా పనిచేస్తుండగా ఇతర దేశాలచే ఇది గణనీయమైన ముప్పుగా పరిగణించబడుతుంది. భారతదేశం యొక్క అగ్ని-6ని అభివృద్ధి చేయడం మరియు దాని ఆయుధాలకు జోడించడం ఏ దేశము దానిని బెదిరించడానికి సాహసించకుండా చూసుకోవాలి. అటువంటి క్షిపణి కోసం భారతదేశం యొక్క ఆవశ్యకత జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక నిరోధాన్ని కొనసాగించాలనే దాని కోరికలో పాతుకుపోయింది.